గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గం గణపతి నమ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమ. హయగ్రీవాయ నమ. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలామందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీల్లో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం అంటే ఉదాహరణ తరఫున నేను చెప్తా ఉన్నాను. ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చిందనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని
అందరికీ తెలిసిందే, కర్మకారకుడు, వృత్తికారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని. ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం. కర్కాటక లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే, కర్కాటక రాశి వారికి అధిపతి ఎవరు అని అంటే చంద్రుడు. సో ఈ చంద్రుడికి ఎవరవుతారు, సప్తమాధిపతి అవుతాడు శని, అష్టమాధిపతి అవుతాడు. ఈ అష్టమాధిపతి అయిన శని మీన రాశిలో రవితో అస్తంగత్వం పొందాడు. సో వీరికి ఏంటంటే అతి సామాన్యులకైనా కానీ లేదా లవ్ అఫేర్స్ ఉన్నవారికి కొద్దిగా జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి అయ్యాడు, అష్టమాధిపతి కూడా అయ్యాడు. సో సామాన్యులకి కొద్దిగా వైవాహిక జీవితంలో కొద్దిగా అవరోధాలు లేదా ఇబ్బందులు లేదా తగాదాలు లేదా చిన్న గొడవలు అయ్యే అవకాశాలు. ఎవరన్నా వివాహం చేసుకోవాలి అని అనుకున్న వారు కూడా కొద్దిగా ఏమన్నా పూజలు చేసుకుంటే చాలా మంచిది కర్కాటక రాశి వారు. అలాగే మీ స్పౌస్ అంటే మీ జీవన సాథి వాళ్ళది మకర రాశియో లేక కుంభరాశియో, మీది కనుక కర్కాటక రాశి అయినట్టయితే కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే అటు ఇద్దరు ఆపోజిట్ అయ్యారు కదా, ఇద్దరు ఆపోజిట్ అయిన ఆ శని అస్తంగత్వం పొందాడు కాబట్టి ఆ శని రిజల్ట్స్ పర్టికులర్గా మంచి రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. సో ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మీరు చాలా కేర్ఫుల్గానే ఉండాలి. మీ కమ్యూనికేషన్ ఎఫెక్ట్లో కొద్దిగా జాగ్రత్తగా, తరచూ విభేదాలు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట దురుసుతనం కాకుండా ఆలోచించి మీరు కమ్యూనికేషన్ చేసినట్టయితే మీ స్పౌస్తో చాలా మంచిది. అలాగే వృత్తిలో ఉన్న వాళ్ళకైనా కానీ, ఎటువంటి ఉద్యోగాల్లో ఉన్నవారికైనా కానీ అంత పెద్ద ప్రమాదకరమైన విషయం అయితే ఏమీ కాదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, కర్కాటక రాశి వారికి రాశి లేదా లగ్నం ఉన్న వారికి బిజినెస్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అది ఎటువంటి బిజినెస్ అయినా కానీ, రైతులైనా కానీ లేదా బంగారం వ్యాపారం చేసేవారికైనా కానీ, ఏ వ్యాపారమైనా కానీ, చిరు ధాన్య వ్యాపారులైనా కానీ, ఎటువంటి వారైనా కానీ కొద్దిగా మీకు డీలింగ్స్, కన్సైన్మెంట్స్ కొద్దిగా డీలే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్స్ దొరికే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాల్సిన విషయమే. అయితే మీరు చేయాల్సిన ఏంటంటే చిన్నది ఏంటంటే, ఆంజనేయ స్వామి టెంపుల్లో శనివారాలు గుగ్గుల అగరబత్తి అన్న వెలిగించండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముద్ద కర్పూరం ఇస్తే కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి స్తుతి శనివారాలు ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే ఇస్తారు.